సార్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ జరిగినప్పుడు అది జరిగిందని మనం ఎలా తెలుసుకోవచ్చు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసేటప్పుడు రోబోటిక్ కంప్యూటర్ పేషెంట్ పేరు, ఏజు, డేట్ ఆఫ్ సర్జరీ, టైమ్ ఆఫ్ సర్జరీ, పేషెంట్ అంతర్గత క్యాలిక్యులేషన్స్, సర్జికల్ ప్లాను, తర్వాత జరిగిన సర్జరీ, ఇంప్లాంట్ సైజెస్, తర్వాత ఫైనల్ రిజల్ట్స్ మొత్తం రికార్డ్ చేస్తుంది. సో చాలామంది పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ గారు మాకు రోబోటిక్ సర్జరీ జరిగిందో లేదు మాకు అలా తెలుస్తుందంటే, మేము ఈ మొత్తం డేటాని పెన్ డ్రైవ్ ద్వారా పేషెంట్కి ఇస్తాం. సో పేషెంట్కి ఒకటి రోబోటిక్ సర్జరీ జరిగిందనే వాస్తవం తెలుస్తుంది, రెండోది లేదు ఆ రోబోటిక్ కంప్యూటర్ మొత్తం ఈ డేటా అనాలిసిస్ కానీ, బోన్ కట్స్ కానీ, ఇంప్లాంట్ మెజర్మెంట్స్ కానీ, ఫైనల్ రిజల్ట్ కూడా మొత్తం ఆ డేటా అంతానేమో స్టెప్ వైజ్ రోబోట్ రికార్డ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డేట్ టైంతో పాటును. సో ఈ డేటాను పెన్ డ్రైవ్లో ఇచ్చినప్పుడు పేషెంట్ అటెండెన్స్ సర్జరీ ఎలాగైందని తెలుసుకుంటారు, తర్వాత రోబోటిక్ సర్జరీ అయింది వాళ్ళు కన్ఫర్మ్డ్గా ఫీల్ అవుతారు వాళ్ళు, ఇలా తెలుస్తుంది. ఒక్కోసారి పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తారు, డాక్టర్ గారు మేమైనా ఈ రోబోటిక్ సర్జరీ చూడొచ్చా అని. పేషెంట్ అటెండెన్స్ ఎవరైనా డాక్టర్స్ అయ్యి ఉంటే, మెడికల్ ప్రొఫెషన్ అయ్యి ఉంటే మట్టుకు మేము ఎలా చేస్తాం, దే కెన్ సీ ద రోబోట్ ఆపరేటింగ్ దేర్ పేషెంట్. సో అలాగా రోబోట్ ఇలాగ ఆపరేట్ చేస్తుందా, ఇలా చేసిందా, ఎంత యాక్యురేట్గా జరిగిందా సర్జరీ అనేది వాళ్ళు చూస్తారు. మూడో పాయింట్ ఏంటంటే, మేము ఈ సెన్సార్స్ అంటే రోబోటిక్ సెన్సార్స్ అంటే ఈ డేటా క్యాలిక్యులేట్ చేయడానికి అవి పిన్స్ ద్వారా పేషెంట్ కాళ్ళకి ఫిక్స్ చేస్తాం. అక్కడ చిన్న ఇన్సిషన్స్ ఉంటాయి, 6 mm ఇన్సిషన్స్ ఫర్ ఫిక్సింగ్ ద సెన్సార్ పిన్స్ ఉంటాయి, అవి కూడా చూస్తారు పేషెంట్స్కి.